నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మనిషిలోని వీరత్వం, సింహములోని వేట లక్షణం కలిసి దుష్టశక్తిపై అద్భుతమైన పరాక్రమాన్ని స్ఫురింపచేసి విజయాన్ని సాధించే విలక్షణ రూపం నృసింహస్వామి. శివ విష్ణు తత్వాల సమ్మేళనమే నృసింహ అవతారం. విష్ణువు స్థితికారకత్వం, శివపరమాత్మ లయకారకత్వం నృసింహ రూపంలో వ్యక్తమవుతుంది. ఈ మూర్తి తత్వానికి తగిన రీతిలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రదేశాల్లో నృసింహ ఆలయాలు వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని మంగళగిరి శ్రీ పానకాల నృసింహస్వామి ఆలయం. నృసింహ ఆలయాలలో ఎంతో ఖ్యాతి వహించిన ఈ క్షేత్ర విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. మానవ ఆవిర్భవం మొదట మత్స్యరూపం నుంచి ఆవిర్భవించిందనే సిద్ధాంతానికి విష్ణువు ధరించిన దశావతారాల్లో కనిపించే పరిణామక్రమం నిదర్శనంగా కనిపిస్తుంది. సగం మానవాకృతి, సగం సింహాకృతిలో కనిపించే మొదటి అవతారం నృసింహావతారమే. తెలుగునాట ఎన్నో ప్రాంతాల్లో సుప్రసిద్ధ నృసింహ ఆలయాలు నెలకొని ఉన్నాయి. నరసింహుడి లీలా వైభవాలు, మహిమా విశేషాల్ని నృసింహ సన్నిధాలో ప్రతిఫలిస్తున్నాయి. ఆ సంవిధానములోనిదే మంగళకరమైన మంగళగిరి క్షేత్రం. శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి మంగళగిరి. సంసార సాగర విశాల కరాళ కామ నక్రగ్రహగ్రసన నిగ్రహ విగ్రహస్య మగ్నస్య రాగలసదూర్మిణి పీడితస్య లక్ష్మీ నృసింహ మహాదేవి కరావలంబం. లక్ష్మీ నృసింహుణ్ణి సంసార బాధల నుంచి విముక్తి కలిగించే ఆపద్బాంధవుడిగా కీర్తిస్తారు. అలాంటి నృసింహస్వామి పానకాల నృసింహస్వామిగా కొలువు తీరిన క్షేత్రం మంగళగిరి క్షేత్రం. మంగళగిరి అంటే శుభ పరంపరలకు నిలవైన పర్వతం అని అర్థం. 850 అడుగుల ఎత్తులో శయనించి ఉన్న ఏనుగు ఆకారంలో ఉన్న ఈ కొండను గజాద్రి, హస్తికొండ అని కూడా వ్యవహరిస్తారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రాలలో మంగళగిరికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి ఆలయ గాలిగోపురం అత్యంత ఎత్తైనది. 2 శతాబ్దాలకు పూర్వం ఈ గోపురం నిర్మితమైంది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి 49 అడుగుల పీఠ భాగంతో సమున్నతంగా ఈ గోపురం గోచరమవుతున్నది. తలపాగతో మంగళగిరి గాలిగోపుర శిఖరాన్ని తలెత్తి చూస్తే తలపాగా జారిపోతుంది అనేది నానుడి. 1807 నుంచి 1809 సంవత్సరాల మధ్యకాలంలో ధరణికోట జమీందార్ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలిగోపురాన్ని నిర్మింపచేశారు. మంగళగిరి గాలిగోపురం కృష్ణా తీర ఆధ్యాత్మిక క్షేత్రాలకు సంబంధించి అపురూప వారసత్వ సంపద. మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వాస్తవంగా 2 నృసింహాలయాల సమాహారం. కొండ కింద ఉన్నది లక్ష్మీ నృసింహస్వామి కాగా, కొండపై ఉన్నది పానకాల నరసింహస్వామి. కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని, ముఖమంటపాన్ని కృష్ణదేవరాయలు నిర్మింపచేశారు అనేది ప్రతీతి. కృష్ణా పుష్కర యాత్రికులు మొదట కొండ కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారు. లక్ష్మీ సమేతుడై
శత్రుభయంకరుడై ఆర్తుల ఆర్తిని నివారించే ఆర్తత్రాణ పరాయణుడు నరసింహస్వామి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అంటూ భక్తులు స్వామివారిని ప్రార్థిస్తారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీనరసింహస్వామి గుడికి మేము తరచు రావటం జరిగింది. ఇది ఇవాళ స్థాపించింది కాదు, ఏనాడో ఒక 1000 సంవత్సరాల కిందట స్థాపించిన ఆలయం. ఆ ప్రసిద్ధి వాతావరణం కానీ ఇది కానీ ఇప్పటికీ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మంగళకరమైన సర్వశుభ మంగళదాయకమైన కొండపై మంగళగిరి పానకాల రాయుడు కొలువుతీరి ఉంటాడు. దుష్ట సంహారం కోసం భక్తాభిష్ట వరదుడైన ప్రహ్లాదుని కోరికపై స్వామి ఆవిర్భవించాడు. మహోగ్రమైన ఉగ్ర నరసింహస్వామి తీవ్రతాపాన్ని ఉపసంహింపజేయటానికి పానకాన్ని స్వామికి సమర్పించారు. దాంతో స్వామి ఆగ్రహజ్వాలకు ఉపశమనం లభించింది. అప్పటి నుంచి నృసింహస్వామికి ప్రియమైన పానీయం పానకం. మంగళగిరి క్షేత్రంలో భక్తులు కేవలం స్వామికి పానకాన్ని సమర్పిస్తూ స్వామి తాపాన్ని నివారిస్తూ తమ జీవన సంవిధానంలో ఎదురయ్యే సకల పాపాల్ని తాపాల్ని పరిహరించుకుంటారు. నృసింహ కవచం. వక్షే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవ నాశనం. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు లోక కళ్యాణానికి ప్రేరణభూతం శ్రీ నృసింహ రక్షక కవచం. సర్వభక్తులను పరిరక్షించే పానకాల స్వామి మూర్తి గర్భాలయంలో విగ్రహాకృతిలో గోచరం కాదు. కేవలం తెరుచుకున్న నోరు ఆకారంలో ఒక భారీ రంధ్రంగా కనిపిస్తుంది. ఆ తెరచుకున్న రంధ్రాకృతి పానకాల స్వామిగా ప్రజల నమ్మకం. ఇక్కడ స్వామి ముఖం, ఆ ముఖంలో ఎక్కువ భాగం నోరు మాత్రమే ఉంటుంది. ఈ ఆకృతికి కవచం అమరి ఉంటుంది. స్వామివారి శీర్ష భాగం మాత్రమే గోచరమయ్యే ఈ స్వరూపం ఎంతో అరుదైనది. భక్తులు ఎన్ని బిందెల మొక్కు పానకాన్ని స్వామివారికి మొక్కుకుంటారో ఆ ప్రకారం స్వామికి పానక సమర్పణ చేస్తారు. ఇక్కడ నిరంతరం పానక వినియోగం జరుగుతున్నా ఆ ప్రాంతమంతా బెల్లపు పానకపు చిత్తడి ఉన్నా ఎక్కడా ఒక్క చీమ కాని ఇతర కీటకాలు కాని కనిపించకపోవడం విశేషం. ఇది స్వామివారి మహిమగా భక్తులు భావిస్తారు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. నరసింహస్వామివారు 3 రూపాల్లో ఉద్భవించారు స్వయంభూగా. కృతయుగంలో స్వామివారి హిరణ్యక సంహారం తర్వాత ఎగువ సన్నిధిలో పానకాల లక్ష్మీ నరసింహస్వామివారిగా ఉద్భవించారు. ఇక్కడ కృతయుగంలో హిరణ్యక సంహారం అయిన తర్వాత స్వామివారి ఇక్కడ నమూచి అనే రాక్షసి స్వామి యొక్క సుదర్శన చక్రంతో సంహరించి ఉగ్రరూపంగా ఉద్భవించారు. ఆ నమూచి అనే రాక్షసుడు కృతయుగంలో బ్రహ్మ దగ్గర జపం చేసిన తర్వాత అతని యొక్క వరము చేత అతిమత గర్వంతో దేవతల్ని ఋషుల్ని యజ్ఞయాగాలు పాడు చేసి వాళ్ళందరినీ హింసిస్తున్నారంట. వాళ్ళందరూ వెళ్ళి స్వామిని మొరబెట్టుకున్నారు, నాయన మా యజ్ఞయాగాలు పాడు చేసి బలాన నమూచి అనే రాక్షసుడు మమ్మల్ని హింసిస్తున్నాడు, మమ్మల్ని రక్షించమని చెప్పి స్వామివారిని ప్రాధేయపడితే అతనికి జంతువులతో కానీ పక్షులతో కానీ క్రిమికీటకాలతో కానీ ఎటువంటి వాటితో చావు లేకుండా బ్రహ్మ దగ్గర వరం పొందున్నాడు. కాబట్టి స్వామివారి యొక్క సుదర్శన చక్రాన్ని అగ్నిజ్వాలలతో ప్రయోగం చేసి దాని మీద సముద్రం దగ్గర వచ్చినటువంటి నురుగుని కప్పి పంపించారంట. మరొక వైపు ఈ మంగళగిరి పాత రాతియుగానికి సంబంధించిన ఒక కొండ శిఖరంగా బ్రూస్ ఫ్రూట్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఈ ఆలయానికి ఇంకా పైన అంటే కొండపైన శ్రీదేవి రాజ్యలక్ష్మి అనే పేర్లతో అమ్మవార్లు కొలువుదీరి ఉన్నారు. సాధారణంగా అమ్మవారు స్వామి చెంతనే ఉంటారు. కానీ స్వామికి ఎగువన ఉన్న కొండెక్కి అమ్మవారు కూర్చోవడానికి ఓ నేపథ్యాన్ని స్థల పురాణం వివరిస్తున్నది. తొలి రోజుల్లో పానకాల స్వామి భక్తులు తనకు సమర్పించిన పానకాన్నంతా మొత్తంగా స్వీకరించేవాడు. పానకం సమర్పించిన భక్తులు స్వామివారి నుంచి శేషంగా కొంత పానకాన్ని స్వీకరించకుండానే వెళ్ళిపోయేవారు. అమ్మవారు ఈ విషయంలో స్వామి పట్ల కినుక వహించారు. కొంత పానకాన్ని భక్తులకు మిగల్చమని స్వామివారిని కోరారు. అంతటా స్వామివారు అమ్మవారి మాటల్ని పట్టించుకోలేదు.
దాంతో రాజ్యలక్ష్మీదేవికి కోపమొచ్చి తానిక్కడ మీతో ఉండను అని అలిగి స్వామికి ఎగువనున్న కొండెక్కి కూర్చుంది. దాంతో అప్పుడు స్వామివారు అమ్మవారి కోరిక మన్నించి సగం పానకాన్ని తిరిగి తన భక్తులకు ప్రసాదంగా అందిస్తున్నాడు. మంగళగిరి క్షేత్రంలో 3 నారసింహ స్వరూపాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. మంగళాద్రి దిగువన ఉన్న నృసింహస్వామిని భోగ నృసింహుడు అంటారు. ఈ మూర్తినే భోగాలరాయుడిగా వ్యవహరిస్తారు. నమో నారసింహ లక్ష్మీ నారసింహ నమో నారసింహ లక్ష్మీ నారసింహ. ఇది మంగళగిరి క్షేత్రము. మంగళగిరి క్షేత్రంలో నరసింహస్వామి 3 రూపాల్లో వెలిసి ఉన్నారు. ఒకటి భోగాల రాయుడు, పానకాల రాయుడు, గండాల రాయుడు. మంగళాద్రి క్షేత్రంలో 3 క్షేత్రాలు ఉన్నాయి. ఇది మనం ఉన్నది ఇప్పుడు మంగళగిరి భోగాల రాయుడు. భోగాల రాయుడు అంటే ఇక్కడ స్వామివారి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ స్వామివారిని పాండవులు ప్రతిష్ఠించారు, ఇక్కడ ధర్మరాజు ప్రతిష్ఠించారు. ఇక్కడ స్వామివారి భోగాల రాయుడు అంటే పైన పానకాల స్వామికి జరగాల్సిన ఉత్సవాలు కానీ, కళ్యాణాలు కానీ, ప్రసాదాలు కానీ అన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అందుకని ఈ స్వామివారిని భోగాల రాయుడు అంటారు. ఇక్కడ స్వామివారి ఒళ్ళో కూర్చుని ఉంటారు. మిగతా అన్ని చోట్ల కూడా అమ్మవారు మన వైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రమే స్వామివారిని చూస్తూ ఉంటారు. శ్రీయతి, శ్రావ్యతి, శ్రీనాథి అని ఇక్కడ అమ్మవారికి పేరు. దురితమును తునుమాడ అవతరించితివీవు ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. దురితమును తునుమాడ అవతరించితివీవు ఆర్తులను ప్రోవగా భువి వెలసితీవు. మంగళగిరికి ఎంతో చారిత్రక ప్రశస్తి ఉంది. ఎన్నో రాజవంశాలు మంగళగిరి పానకాల రాయుడి సేవలో తరించాయి. మంగళగిరి క్రీస్తుపూర్వం 225 నాటికే ప్రాచుర్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ధాన్య కటకం రాజధానిగా క్రీస్తుపూర్వం 225 వరకు ఆంధ్ర శాతవాహనుల రాజ్యంలో మంగళగిరి భాగంగా ఉండేది. శాతవాహన కాలం నుండి ఇప్పటిదాకా మంగళగిరి యశస్సుతో విలసిల్లుతూనే ఉంది. అపురూప శిల్పకళా వైభవంతో అలరారే మంగళగిరి పానకాల స్వామి ఆలయాన్ని ఎందరో రాజవంశీయులు అభివృద్ధి చేశారు. సరికొత్తగా మార్పులు చేర్పులు చేపట్టారు. క్రీస్తు శకం 225 నుండి క్రీస్తు శకం 300 వరకు ఇక్ష్వాకుల పరిపాలనా కాలంలో ఈ క్షేత్రం వైభవంగా వర్ధిల్లింది. ఆ తరువాత మంగళగిరి పల్లవుల ఏలుబడిలోకొచ్చింది. ఆ పిదప కంతేరు రాజధానిగా పరిపాలించిన ఆనంద గోత్రీకులు క్రీస్తు శకం 420 నుండి క్రీస్తు శకం 620 వరకు విష్ణుకుండినులు, క్రీస్తు శకం 630 నుండి చాళుక్యుల ఏలుబడితో మంగళగిరి దినదిన ప్రవర్ధమానమైంది. క్రీస్తు శకం 1182 నాటి పల్నాటి యుద్ధం తరువాత కాకతీయుల పాలనలోకొచ్చింది. ఆ తరువాత ఢిల్లీ సుల్తాన్లు, కొండవీటి రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజులు మంగళగిరిని అభివృద్ధి చేశారు. విజయనగర రాజ్యంలోని 200 ప్రముఖ పట్టణాలలో మంగళగిరి కూడా ఒకటి. మంగళగిరి మధ్యలో 1/2 ఎకరం వైశాల్యం పరిధిలో ఓ కోనేరు ఉంటుంది. దీనిని కళ్యాణి పుష్కరిణిగా వ్యవహరిస్తారు. 1558వ సంవత్సరంలో విజయనగర రాజుల ఆధీనంలో ఉండగా దీనిని తవ్వించారు. 19వ శతాబ్దంలో మారెళ్ల సీనయ్యదాసు అనే భక్తుడు కోనేటిలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని నిర్మించాడు. నరసింహ నరసింహ హరి నారసింహ నరసింహ నరసింహ జయ నారసింహ. పానకాల స్వామి దేవాలయం మెట్ల ప్రారంభంలో ఒక శాసనమున్నది. శ్రీకృష్ణదేవరాయలు ఈ శాసనాన్ని ప్రతిష్ఠించాడు. ఇది రాయలవారి మహామంత్రి తిమ్మరుసుకు సంబంధించినది. శ్రీకృష్ణదేవరాయలు కొండవీటిని జయించి ఈ శాసనాన్ని లిఖింపజేశాడు. ఈ శాసన స్తంభాన్ని జస్తంభంగా వ్యవహరిస్తారు. సర్వశుభ మంగళాలను, జయమంగళాలను, సన్మంగళాలను చేకూర్చే వరాలకొండ మంగళగిరి నరసింహస్వామి. కృష్ణమ్మకు ఒకవైపు బెజవాడ కనకదుర్గమ్మ నెలకొన్న ఇంద్రకీలాద్రి, మరొక వైపు పానకాల నరసన్న నెలకొన్న మంగళాద్రి ఉంటాయి.
రెండు కొండల నడుమ కృష్ణవేణి సకల కలుషాపహరిణి సన్మందికదాయినిగా ప్రవహిస్తూ తన జలానుగ్రహాన్ని భక్తులపై కురిపిస్తున్నది. కృష్ణా తీరంలో ఉన్న పంచనారసింహ క్షేత్రాలలో మంగళగిరి ఒకటి. కృష్ణా తీరం ప్రధానంగా తపోభూమి, యోగ సాధన ప్రాంతం. అలంపురం నుంచి హంసలదీవి దాకా ఉన్న కృష్ణా పరివాహక ప్రాంతమంతా తపోస్థలిగా వెలుగొందుతుందని పురాణాలు ప్రకటిస్తున్నాయి. ఋషులు, మహర్షులు తమ ఆరాధ్య దైవాలని తమ నెలవుల్లో నెలకొల్పుకొని జపతపాదులు కొనసాగించారు. మహర్షులు, యోగులు యుగాల తరబడి కొనసాగుతున్న స్వయంభువు క్షేత్రాలలో తమ మంత్రసిద్ధుల్ని నిక్షేపించారు. అలా మంత్రసిద్ధి నిక్షేపితమైన సిద్ధిక్షేత్రం, యోగక్షేత్రం మంగళగిరి పానకాల లక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య సన్నిధానం. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతికి ఇక్కడ విశేష ఉత్సవాలు కొనసాగుతాయి. మంగళగిరి క్షేత్రాన్ని ఎవరైతే కృష్ణా పుష్కర పవిత్ర స్నానం తర్వాత తప్పకుండా దర్శించుకుంటారో వారికి సకల పాపాలు ఉపశమనమవుతాయి. నృసింహస్వామిని అపార కరుణామయుడిగా కీర్తించే గుణ సంప్రదాయం ఉంది. స్వామి ఆత్మసాధకులకు, యోగ సాధకులకు, హృదయోపాసకులకు అత్యంత ఇష్టదైవం. పావన కృష్ణా తీరంలో నృసింహోపాసన వేదకాలం నుంచి కొనసాగుతోంది. తెలుగువారు స్వతసిద్ధంగా నృసింహస్వామి భక్తులు. ఈ తెలుగుగడ్డపైనే నృసింహుడు ఆవిర్భవించి లోకకంఠకుడైన హిరణ్యకశిపుణ్ణి సంహరించాడని, ప్రహ్లాదుని పట్ల భక్తవాత్సల్యమూర్తిగా, ప్రేమాదస్పద స్ఫూర్తిగా ప్రకటితమయ్యాడని భక్తుల విశ్వాసం. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ప్రాంతాలలో నృసింహాలయాలు వర్ధిల్లుతున్నాయి. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ఎందెందు వెదకినా నీ దివ్య రూపము అందందే కనిపించే ఆశ్చర్యచకితము. ముక్కోటి దేవతలు కొలువంగ నిన్ను ఉగ్ర రూపము వీడి దయ చూపినావు. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ చతుర్దశి నాడు లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. నృసింహ జయంతి, నృసింహ ద్వాదశి, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస మాసోత్సవాలు, శ్రీవైష్ణవ సంబంధిత అన్ని పర్వదినాలు, ఉత్సవాలు ఈ క్షేత్రంలో వైభవంగా కొనసాగుతాయి. మంగళగిరి గుంటూరు జిల్లాలో విజయవాడకు దక్షిణాన ఉంది. విజయవాడకు 15 కిలోమీటర్ల దూరంలో, గుంటూరుకు 22 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా మంగళగిరి క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఆలయం తెరచి ఉంటుంది. తన సర్వాంతర్యామి తత్వాన్ని మహావిష్ణువు ప్రకటించడానికి ఈశ్వర విష్ణు చైతన్య సమన్వయ స్వరూపంలో నృసింహునిగా ఆవిష్కారమయ్యాడు. ద్వంద్వాతీత స్థితిని, జగద్వ్యాపకత్వాన్ని ప్రకటించిన శ్రీ లక్ష్మీ నరసింహుని ఆరాధన భవభయహరణం, భవసంతరణం, భవ్యానందదాయకం. ఓం శ్రీ మంగళాద్రి నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.